హాయ్ అందరికీ, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న సత్యబాబు బిర్యానీకి అయితే వచ్చేసాను. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినపడిన పేరు ఇది. అండ్ నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఫుడ్ రివ్యూ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అయితే చెప్పేద్దాం అనుకొని నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇదేనండి మన మెనూ కార్డ్. ఏ ఐటెం కాస్ట్ ఎంత ఉందని ఇక్కడంతా మనకి డిస్ప్లే చేస్తారు. సో వీళ్ళైతే ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు. మనకి చూస్తుంటే కూడా చాలా నీట్గా అనిపిస్తుంది కదా. వాళ్ళ కిచెనే కానీ ఓవరాల్ అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సత్యబాబు బిర్యానీలో మోస్ట్ ఫేమస్ అయిన జాయింట్ బిర్యానీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళు ఇట్లా పలావ్ రైస్, ఒక జాయింట్ అయితే మనకి చికెన్ జాయింట్ అనేది ఇచ్చేస్తారు. సో ఓన్లీ జాయింట్ బిర్యానీ కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా టేస్టీగా ఉంటుందని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. నేను జాయింట్ బిర్యానీతో పాటు ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రై పీస్ బిర్యానీ అంటే మనకేం లేదండి, ఒక బగారా రైస్ 10 to 15 చికెన్ పీసెస్ అయితే వస్తాయి. సో చికెన్ ఫ్రై పీసెస్ అనేవి బాగా స్పైసీగా ఉంటాయి. బగారా రైస్ అనేది మనకి స్పైసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. వీళ్ళు ప్యాకింగ్ అనేది చాలా నీట్గా చేశారండి. ప్యాకింగే కాకుండా అక్కడ తినే కస్టమర్స్ని కూడా బాగా సర్వ్ చేస్తారు వీళ్ళు. సో ఇదండి వాళ్ళు చేసిన ప్యాకింగ్. చూడండి, ప్రతి ఒక్క కవర్ పైన అయితే వాళ్ళ లోగో అయితే వేసేశారు. పేరుకు తగ్గట్టే బిర్యానీ కూడా చాలా స్పైసీగా ఉంటుంది. స్పైసీ లవర్స్ అయితే ఈ బిర్యానీని అయితే అస్సలు వదిలిపెట్టరు. మీరైతే హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ బిర్యానీ అయితే ఒక్కసారైనా ట్రై చేయండి. ఖచ్చితంగా చేయమని అయితే నేనైతే ఫోర్స్ చేయను. ఇదేనండి నేను తీసుకున్న ఫ్రై పీస్ బకెట్ బిర్యానీ. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 720 అయితే పడింది. దీన్ని అయితే ఈజీగా ఒక 3 to 4 మెంబర్స్ అయితే తినేయచ్చు. ఇక్కడ మనం ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఇంకో 2 ఉన్నాయండి. అవి ఏంటి అంటే బాదం పాలు, సిప్పుకో బాదం పప్పు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు చికెన్ పకోడీ. ఈ జీడిపప్పు చికెన్ పకోడీకి ప్రతి ఒక్క ముక్కకైతే మనకి జీడిపప్పు వస్తుంది. దీని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. బిర్యానీస్ అనేవి తిన్నా తినకపోయినా ఈ 2 రెసిపీస్ అవేనండి, బాదం పాలు, జీడిపప్పు చికెన్ పకోడీ అనేది ఖచ్చితంగా తినండి. మీరే నాకు చెప్తారు శభాష్.